నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయబోయేటువంటి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది అంటూ తెలుగుదేశం జనసేన ప్రకటించాయి. ఇప్పుడు ఆ సభ పూర్తయింది. ఆశించినటువంటి దిశానిర్దేశం ఈ సభ చేయగలిగిందా? అలానే రెండు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి బరిలో దిగేందుకు కావాల్సినటువంటి జవసత్వాలను కల్పించగలిగిందా? మరోవైపు అధికార పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుల్ని అడ్డుకునేటువంటి స్థితిలో జనసేన టీడీపీ కూటమి ఇప్పుడు ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. కృష్ణాంజలి గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. కృష్ణాంజలి గారు, మీరు ఏం చెప్తారు ఈ సభకి సంబంధించి? ఎందుకంటే రెండు పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేసినాయి. అలానే 99 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని క్లియర్ చేసినాక మాకు ఎలాంటి అరమరికలు లేవు అనేటువంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ముందుగా అధినేతలు. వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాలు కానీ ఆశించినటువంటి లక్ష్యం కానీ ఈ సభ నెరవేర్చిందా? తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఎట్టకేలకు మొన్న 94 తెలుగుదేశం, అదేవిధంగా 24 జనసేన పార్టీకి 3 ఎంపీ స్థానాలు జనసేన పార్టీ ప్రకటన చేశారు. తెలుగుదేశం అభ్యర్థుల ప్రకటన కూడా జరిగింది. జనసేన 5 అదేవిధంగా మిగతా వాళ్ళ ప్రకటన జరగాల్సి. సరే, అభ్యర్థులను కూడా ప్రకటించేశారు, వాళ్ళ సీట్లు కూడా కేటాయించారు. జనసేనకు సంబంధించి ఇది ఒక మంచి పరిణామమే, ఒక అడుగు ముందుకు పడింది. అదేవిధంగా ఉమ్మడి బహిరంగ సభలో, ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభలో అని అంటూ కూడా ఛానల్ నుంచి చెప్తున్నారు. అది ఎట్టకేలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ, ఉమ్మడి బహిరంగ సభ, జెండా సభ జరిగింది. ఈ సభ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అసలుకి? మేమిద్దరం కలిసి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాం, తెలుగుదేశం జనసేన. భవిష్యత్తులో బీజేపీ కూడా వస్తే రావచ్చు అనేటువంటి ఒక సంకేతమో ఏదో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి లేనటువంటి ప్రభుత్వం ఉంది, అదేవిధంగా అప్పులు చేస్తుంది, అరాజకాలు కొనసాగుతున్నాయి అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. మరి ఇంతకన్నా గొప్ప పరిపాలన మేము అందించబోతున్నాం, మాకు అవకాశం ఇవ్వండి అని అడగాల్సినటువంటి సభ ఇది. కానీ జరిగినటువంటి ప్రసంగాలు, జరిగిన సభ తీరు కానివ్వండి, ఈ విధమైనటువంటి ఒక ఎజెండా లేనటువంటి ఒక జెండా సభగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే అసలు ఎక్కడైనా సరే రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేటువంటి దాని మీద ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏమైనా గొప్పగా చేశారా? అదేమైనా చెప్పారంటే అది చెప్పలేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏమన్నా దాని మీద చీల్చి చెండారాడంటే అది కూడా లేదు. ఏముంది దీంట్లో? పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు, చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం పడిందేమో, ఆయన కూడా సినిమా డైలాగులు చెప్తున్నాడు. ఈ విధంగా సినిమా డైలాగులు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, దీనికి పరిమితమైనటువంటి పరిస్థితి ఈ సభ. అయితే జన సైనికులు అదేవిధంగా ప్రజల సంగతి వదిలిపెడతాం, ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా కానీ ఒక ఎజెండాను కానీ ఇవ్వలేకపోయారు ఈ తెలుగుదేశం జనసేన, చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్. కనీసము జనసేన జన సైనికులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేశారా ఈ సభలో అధినాయకులు? అది కూడా జన సైనికులు ఏం కోరుకున్నారు ఈ సభకు ముందు? సభకు ముందు జన సైనికులు కోరుకున్నది ఏంటంటే, అయ్యా పవన్ కళ్యాణ్ మాకు 24 సీట్లు తెలుగుదేశం ప్రకటించింది, ఇవి సరిపోవు, ఇంకొక 16 సీట్లు కనీసంగా మిగిలినటువంటి 57 స్థానాల్లో ప్రకటిస్తే 40 అసెంబ్లీ, అదేవిధంగా 3 ఎంపీ స్థానాలు ప్రకటించారు, ఇంకొక 2 ఎంపీ స్థానాలు అదనంగా ఇవ్వాలి, ఇది ఒక 5 ఎంపీలు, 40 ఎమ్మెల్యే స్థానాలు చంద్రబాబు నాయుడు వైపు నుంచి ప్రకటించాలి అని జన సైనికులు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కావాలి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు సీఎం అని అడుగుతారు కదా. ఇదేదో మరి పవర్ షేరింగ్ అనేటువంటి చంద్రబాబు నాయుడు సీట్లు ఎలాగో తగ్గించాడు, పవర్ షేరింగ్ అని ప్రకటిస్తాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ఎదురు చూశారు. ఇది ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు. పోనీ చంద్రబాబు నాయుడు ప్రకటించకపోగా పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడాడు. 24 సీట్లు చాలా ఎక్కువ, అసలు మనకు బలమేడ ఉంది, మనకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి, మనకి ఓట్లు తెచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు, అసలు మనకు రాజకీయం ఏం చేయగలము, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా ధీటుగా ఎదుర్కోగలం అని తాను అవమానించుకుంటూ, తన జన సైనికులను అవమానించుకుంటూ, తన పార్టీని అవమానించుకుంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగము, ఆయన చేసినటువంటి మాటల తూటాలు జన సైనికుల గుండెల్ని చీల్చివేశాయి. ఇది చాలా దారుణమైనటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు 2019 ఎన్నికల్లో పరిమిత సంఖ్యలో బలాన్ని నిరూపించుకుందాం అంటే ఎవరో వినలేదు, దానివల్ల నష్టం జరిగింది.
ఇప్పుడైనా పరిమిత సంఖ్యలో మన బలం నిరూపించుకుందాం అనేటువంటి వర్షన్నే మరోసారి వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది యాక్సెప్ట్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్ కాదంటారా జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ? మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కేశవ్ గారు. 2014లో పార్టీ పెట్టారు, 2019 వరకు పార్టీ నడిపారు. ఒంటరిగా ఒక ప్రయత్నం చేశారు. ఒక ప్రయత్నం చేసిన తర్వాత మీకు సీట్లు రాలేదు, ఓట్లు రాలేదు, ఒక ఎమ్మెల్యే గెలిచారు, మీరు కూడా 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మరి ఆ విధమైనటువంటి కొంత బుద్ధి తెచ్చుకొని మనము మరి ఏం చేయాలి? పార్టీని పటిష్టం చేసుకోవాలి. 2019లో ఓడిపోయిన తర్వాత బీజేపీని తగుదనామంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమన్నా బీజేపీతో కలిసి ఉద్యమాలు చేసావా? బీజేపీతో రాజకీయంగా కలిసి వెళ్ళావా? లేదు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో 57 నెలల కాలంలో జనసేన పార్టీని ఏమైనా పటిష్టం చేసుకునేటువంటి పరిస్థితి చేసావా? అది లేదు. మొక్కుబడి కొన్ని కార్యక్రమాలు చేశావు. కాదంటలా తెలుగుదేశంతో పోల్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ బెస్ట్ అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు సరిపోవు కదా. పవన్ కళ్యాణ్ ఈ రోజున జన సైనికుల్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఓటర్లని మీరు నాకు 10 సీట్లు ఇచ్చుంటే నేను ఇప్పుడు 50 సీట్లు అడిగా ఉన్నాను. ఒక నాయకుడు ఎవరు కూడా తను కార్యకర్తలని ఫాలోయర్స్ గా తయారు చేసుకోవాల్సింది. నాయకుడిని తయారు చేసుకోవాలి. నువ్వు 10 సీట్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు 2019లో చేసి ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయిన తర్వాత ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ 2024 వరకు జనసేన పార్టీని పటిష్టంగా తయారు చేసుకొని, నాయకులను తయారు చేసుకొని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేటువంటి శక్తిగా ముందుకు వెళ్తే నీ వెనకాల ఎంతమంది నాయకులు వచ్చేదానికి అవకాశం ఉంది? ఫెయిల్ అయింది ఎవరు? జన సైనికుల, జనసేన. జనసేనాని ఫెయిల్ అయ్యి ఈ రోజున జన సైనికుల మీద ఈ రోజున ఆ దోషం వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంతకన్నా అసమర్థమైనటువంటి నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఒక అసమర్థమైనటువంటి నాయకుడిగా ఈ రోజున మిగిలిపోయాడు. మిగిలిపోయిందే కాకుండా జన సైనికుల మీద ఈ రోజున తప్పు పట్టేటువంటి విధంగా ఏం మాట్లాడతారండి బహిరంగ సభలో? గతంలో కూడా మాట్లాడాడు. కనీసం దాన్ని సరిదిద్దుకుంటాడేమో విమర్శలు వచ్చిన సందర్భంలో అనుకున్నాం. తను వ్యూహాలను రచిస్తాడట. తన వ్యూహాలను నమ్మినటువంటి వాళ్ళు, తనను నమ్మినటువంటి వాళ్ళు తన వెనకాల నడవాలట. లేకపోతే తను నమ్మనటువంటి వాళ్ళు రానక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోండి అని మాట్లాడటం ఇదంతా కూడా. అంటే మీరు ఎవరు నాయకులు లేకుండా, కార్యకర్తలు లేకుండా నువ్వు ఎలా నడుపుతావు ఒక నాయకుడిగా? అదే విధంగా నేను ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి నా పార్టీ పుట్టిందని అంటావు. నీ పార్టీలో మాత్రం ఎవరో ప్రశ్నించడానికి వీలేదు. నేను చేసే నిర్ణయాలను ప్రశ్నించడానికి వీలేదు. అందరూ కూడా నన్ను ఫాలో కావాల్సిందే. అలాంటి వాళ్ళే నాతో ఉండండి అని చెప్తాడు. అసలు ఇంత పెద్ద సభ పెట్టుకొని ప్రభుత్వం మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద విమర్శించాల్సినటువంటి పవన్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఒక విమర్శలు చేశాడు. సినిమా డైలాగులు చెప్పాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎంతైనా తిట్టుకోవచ్చు. కానీ మీరు గమనించండి, సో మీరు కేశవ్ గారు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక సలహా ఇస్తే ఇవ్వచ్చు. హరిరామ జోగే లాంటి వాళ్ళు ఒక సలహా ఇవ్వచ్చు. ముద్రగడ్డ లాంటి వాళ్ళు సలహా ఇవ్వచ్చు. ఏమంటాడండి వాళ్ళ బహిరంగ సభలో? మీరు మా మద్దతుదారుల పేరుతో మీరు ఇష్టమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే మాకు వద్దు, అవసరం లేదు అని చెప్తాడా? హరిరామ జోగే మీద ఈ రోజున విమర్శలు చేయటం అని పవన్ కళ్యాణ్ అవసరమా అండి? హరిరామ జోగే కోసం ఆయన సలహాలు సూచనలు చెప్తాడు. హరిరామ జోగే గారు కూడా పార్టీలో డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలను బహిరంగ లేఖల రూపంలో పెట్టడం అనేది సబబైన అంశమేనా? అసలు ప్రజాస్వామ్యం అనేది, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంటే అసలు మిగతా వాళ్ళతో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ అయితే అసలు ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా మిత్రులు అనేటువంటి వాళ్ళు, ఎవరైనా కావాల్సినటువంటి ప్రజాస్వామికవాదుల్ని పిలిచి మాట్లాడేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం జనసేనలో ఉందా? జనసేన దగ్గర ఉందా అసలుకి? ఇప్పటి వరకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చిరంజీవి యువత, అదే విధంగా చిరంజీవి ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి పూర్తి మద్దతుదారులండి. 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి స్వచ్ఛందంగా మేము పనిచేస్తామని ముందుకు వచ్చి నాగేంద్ర బాబుతో వీళ్ళు మీటింగ్ చేస్తే 2019లో వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అసలు వాళ్ళతో మీటింగ్ లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు కనీసం ఓట్లు తెస్తాం మేము జనసేన పార్టీని భుజాన్ని ఎత్తుకుంటానే వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితే లేకపోతే మరి అంతర్గతంగా మీకు ఎలా చెప్పాలండి? ఉత్తరాల రాయికి ఏం చేస్తాడు హరిరామ జోగయ్య? ఉత్తరాల రాయికి ఏం చేస్తాడు ముద్రగడ్డ పద్మనాభం? ఏం చేయాలండి మరి? ఈయన అలాంటి వాళ్ళు డిబేట్ లో మాట్లాడుతూ ఉంటారు, టీవీలో మాట్లాడుతూ ఉంటారు. ఒక అండర్స్టాండింగ్ తో 2 పార్టీలు ఒక కన్క్లూజన్కి వచ్చినాయి. ఆ నియోజకవర్గం ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే 98% స్ట్రైక్ రేట్, కాబట్టి మీరు అందరూ కలిసి రండి, తక్కువ తీసుకున్నవన్నీ కూడా గెలుద్దాం అనేటువంటి మాటతోనే పవన్ కళ్యాణ్ లాస్ట్ 5-6 నెలల నుంచి అదే చెప్తున్నారు. పొత్తు ప్రకటన అయిన తర్వాత కూడా అదే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 2009 ఎలక్షన్స్ లెక్కలో, 2019 లెక్కలో తీసుకొచ్చి పదే 50 సీట్లు, 60 సీట్లు, 70 సీట్లు లెక్క తీసుకొచ్చిన వాళ్ళందరూ బయట నుంచి చేసినటువంటి ప్రకటనలే.
పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి చర్చల తర్వాతే ఒక కన్క్లూజన్కి వచ్చాము, కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు గౌరవించండి అనే మాట కదా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది అండి. ఖచ్చితంగా జన సైనికులు దీన్ని యాక్సెప్ట్ చేయరండి. ఎందుకు అనంటే మీరు గమనిస్తే జన సైనికులకు అన్ని విషయాలు అర్థమవుతాయి. 2019 నుంచి ఇప్పటి వరకు 6.5% ఉన్నటువంటి జనసేన ఓట్లు రెట్టింపు అయ్యాయి. ఓటింగ్ పర్సెంటేజ్ రెట్టింపు అయింది. 13% వరకు పెరిగినటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం అంత పర్సెంటేజ్ పెరిగిందా? 152 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు? ఏ విధంగా మీరు లెక్కనే పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారు జన సైనికులు ఏమన్నా? మీకు 24 కాదు, ఇది 40గా చూడాలి. 3 మనకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చే 3 పార్లమెంట్ స్థానాల సైడ్లు ఒక్కో దాంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 3 ఏళ్ళు 21, 24, 45 స్థానాలని లెక్క చెప్తే ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఈ రోజున నట్టేట ముంచాడు జన సైనికులని వాళ్ళు బాధపడుతున్నారు. నిన్న సభలో వాళ్ళు క్లారిటీకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ దేవుడిగా భావిస్తారంట వాళ్ళు ఏం విమర్శలు చేయరు. పవన్ కళ్యాణ్ మేము తిరుగుబాటు చేయరు. వాళ్ళు ఖచ్చితంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా రేపు ఎన్నికల్లో జరగదు. అదేంటి పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటిది ఏంటి? ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి వేయాలి, రేపొద్దున బీజేపీ పొత్తు పెట్టుకొని బీజేపీకి వేయాలి, జనసేన వాళ్ళు పోటీ చేసి జన సైనికులు ఏమంటున్నారు? మాకు గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు రాలేదు, పవన్ కళ్యాణ్ అడగలేదు. ఆయన ఎందుకు అడగలేదు ఏమో సంగతే పవన్ కళ్యాణ్కే తెలియాలి. కాబట్టి మేము గాజు గ్లాసులు గుర్తున్న చోట జనసేన వరకు ఓట్లు వేసుకుంటాం, తెలుగుదేశం ఓట్లేయం. మేము ఖచ్చితంగా వాళ్ళు ఓడించి తిరుగుతాం. నిన్న సభ తర్వాత 3వ పార్టీ చేరిక పైన కూటమిలో ఏమన్నా స్పష్టత వచ్చిందా? ఆ సంకేతాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే 2 రోజుల క్రితమే రాజ్నాథ్ సింగ్ ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఏదో కూటమిలో జాయిన్ అవుతుంది బీజేపీ, 3 పార్టీలు కలిసి వెళతాయి అనే సంకేతాలు ఉన్నాయి అన్నారు. నిన్న సభ తర్వాత అటువంటి సంకేతాలు ఏమైనా కనిపించినాయా? ఈ జెండా సభలో ఖచ్చితంగా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అదేమిటి అని అంటే బీజేపీతో రానున్నట్టు కాలంలో పొత్తులోకి వెళ్ళబోతున్నాము, చర్చలు జరుగుతున్నాయి, ఎన్డీఏలో చేరమని తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు అని అచ్చెన్నాయుడు కూడా చెప్పుకున్నాడు కదా. కనీసం చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటండి? కనీసం చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ చివరిలో ఏమన్నాడు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మళ్ళీ కావాలన్నా అని మాట మాత్రం వదిలిపెట్టాడు. అసలు గమ్మత్తైన విషయం తెలుసా మీకు? ఈ సభలో రఘురామకృష్ణరాజు ఏ పార్టీయో తెలియదు వచ్చి పాల్గొన్నాడు. ఆయనే చెప్పుకున్నాడు, నేనే పార్టీ, ఈ 2 పార్టీల్లో నేను లేను, ఆయన వచ్చానని చెప్పుకున్నాడు. గమ్మత్ ఏంటంటే జై తెలుగుదేశం అంటాడు, జై జనసేన అంటాడు, జై బీజేపీ అని కూడా రఘురామకృష్ణరాజు అంటాడు. దానికి పక్క నవ్వుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా గమ్మత్తైనటువంటి రఘురామకృష్ణరాజు తన సీటు తానే ప్రకటించుకున్నాడండి. ఏది? తెలుగుదేశము జనసేన తరపున అభ్యర్థిగా నరసాపురం నుంచి నేను ఎంపీగా పోటీ చేస్తానని వాళ్ళిద్దరు బిక్కముఖం మీద చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్. ఏంటి? మేము అధ్యక్షులు మేము ఉంటే మేము సీటు ప్రకటించాలి, మా పార్టీకి సంబంధించినటువంటి ఈ సీటు ఏంది ఇతను ప్రకటించుకుంటున్నాడు. ఇంతకన్నా అసలుకి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఒక ప్రధానమైన రాజకీయ పార్టీల్లో మీ జర్నలిజం ఎప్పుడన్నా చూసారా మీరు కేశవ్ గారు? నేనైతే చూడలేదు. ఇంత దౌర్భాగ్యం అంటే అతనేమో జై బీజేపీ అంటాడు. మరి ఆ బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదో ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో 2 ముక్కలు చెప్పొచ్చు కదా. ఉందా లేదా, ఉన్నట్టే బొట్టు లేదంటే గడ్డం, ఏమున్నాడు దాంట్లో? అసలు మీ క్లారిటీ ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు, క్లారిటీ ఉంది. నాకు స్పష్టంగా తెలుసు ఎన్ని సీట్లు కూడా, సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఫైన్ లేదు. అంటే అది బీజేపీ చెప్పేంత వరకు చెప్పడానికి పర్మిషన్ లేదు. బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. బీజేపీ తెలుగుదేశంతో పొత్తులోకి వస్తుంది, జనసేనతో పొత్తులోకి వస్తుంది. వాళ్ళు 25 పార్లమెంటు స్థానాల్లో 25 ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో ఒక్కొక్క అసెంబ్లీ తొప్పున 25 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా కావాలని అడిగారు. అదే విధంగా 8 పార్లమెంటు స్థానాలు కావాలని అడిగారు. తెలుగుదేశం పార్టీ 5 పార్లమెంటు స్థానాలకు అంగీకరించింది, తిరుపతి పార్లమెంటుతో పాటుగా. రాజంపేట, హిందూపూరు, రాజమండ్రి, అదే విధంగా నాకు తెలిసి ఏలూరు గాని, విశాఖపట్నం గాని, ఈ 5 ఎంపీ స్థానాలు, అదే విధంగా 20 ఎమ్మెల్యే స్థానాలకి బీజేపీకి ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ఎవరెవరు పోటీ చేస్తారు ఏంటి అనేటువంటి లిస్టు కూడా బీజేపీ అధినాయకత్వానికి, పురంధేశ్వరి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకత్వానికి ఇచ్చింది. బీజేపీ అధినాయకత్వం కూడా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చింది. నాకున్నటువంటి సమాచారం ఇది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసింది. 20 స్థానాలకి లేదు అని అంటే ఒప్పుకోను అని బీజేపీ వాళ్ళు చెప్పారు. బీజేపీ వాళ్ళు చెప్పింది చంద్రబాబు నాయుడు అంగీకరించడం తప్ప ఇంకోటేదండి. ఇదేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటానికి పవన్ కళ్యాణ్ అయితే వింటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు
నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పింది వినాలి, అంతే తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. అందుకని వాళ్ళు దాన్ని అంగీకరించారు. అంటే ఒకవేళ తెలుగుదేశం జనసేన పొత్తులో కూడా ఈ క్లారిటీ ఉండబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నారు కదా. ఓవరాల్ గా చూస్తే రెండు పార్టీలు కలిపి 40-45 సీట్లు అని చెప్పి లెక్కేశారు. సో అదే విషయాన్ని కాదు సార్ కేశవ్ గారు, ఇప్పుడు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, రేపు పొద్దున బీజేపీ రాబోతాం అందుకే నేను సీట్లు తగ్గించుకున్నాను. ఏం పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గించుకోవాలి, ఏం తెలుగుదేశం వాళ్ళు తగ్గించుకోరా? రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళు చంద్రబాబు నాయుడే కావాలి, మొత్తం అధికారం వస్తే వాళ్లే ఉండాలి, వాళ్ళకే ఎక్కువ సీట్లు కావాలి. మరి పవన్ కళ్యాణ్ మాత్రమే త్యాగం చేయాలి, ఏం చంద్రబాబు నాయుడు త్యాగం చేయడా? తెలుగుదేశం పార్టీ త్యాగం చేయదా? మన 94 సీట్లలో చంద్రబాబు నాయుడు సీటు చంద్రబాబు నాయుడు కొడుకు సీటు ప్రకటించుకున్నాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వియంకుడు సీటు ప్రకటించుకున్నాడు. వీళ్ళందరూ ప్రకటించుకుంటే కనీసం తన సీటు కూడా తాను ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి విమర్శలకు తావిచ్చింది కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు అలా ఉండాలి వెన్నుముక్కలేనటువంటి నాయకుడిగా? ఇది ఎక్కడా కూడా ఈ వాదనకి అసంబద్ధమైనటువంటి వాదనగా పవన్ కళ్యాణ్ వాదన ఉంటుందండి. మీ అంచనా ప్రకారం బీజేపీ కూటమిలో కలవడం అనేటువంటి అంశం ఎప్పుడు ప్రకటించవచ్చు, ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? మార్చి 9-12 మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందండి. 11వ తేదీన 9వ తేదీన బహుశా నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళకపోతున్నారు మొట్టమొదటిసారి ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత. అక్కడ ఆ పర్యటన అయిపోయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తారు. జమ్మూ కాశ్మీర్ కూడా ఎన్నికలు ఉంటాయా ఏంటి అనేది చూడాలి. కాబట్టి 9 నుంచి మళ్ళీ 11-12 తేదీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటన చేస్తుంది. బహుశా 13 తర్వాత ఏ నిమిషమైనా సరే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను 9-10 తారీఖుల లోపులోనే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల ప్రకటన అయిపోయింది. అది అఫీషియల్ ప్రకటన మాత్రమే. అంతకు ముందే వాళ్ళు సీట్లు, వ్యవహారము, సర్దుబాట్లు అన్ని చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి వైజాగ్ పర్యటన ఉంటుంది, నరేంద్ర మోడీ గారు వైజాగ్ పర్యటన ఉంటుంది. మార్చి మొదటి వారంలో హిందుస్థాన్ షిప్ యార్డ్కి సంబంధించి హెచ్పిసిఎల్కి సంబంధించి ఓపెనింగ్స్ ఉన్నాయి, వాటి కోసం వస్తారు. ఆ సమయంలో క్లియర్ అవుతుంది అని ఒక ప్రచారం జరిగింది. అంటే ఈ వారంలో ఏముండదు అంటారు, ఇంకో 2 వారాల్లో ఈ సస్పెన్స్ కొనసాగుద్ది అంటారా? ఇప్పుడు నేను అనుకుంటున్నాను విశాఖపట్నం షిప్ యార్డు, అదే విధంగా విశాఖ రైల్వే జోను, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో దేనికి కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తారని నేను అనుకోవట్లా. అలాంటి వచ్చి తప్పు చేయరు. ఆయన ఏదైనా ఉంటే వర్చువల్ గా మొన్న ఎయిమ్స్ ని ప్రారంభించారు కదా, మంగళగిరి ఎయిమ్స్ ని, అలాగా వర్చువల్ గా ఏదైనా ప్రారంభిస్తారేమో కానీ ఇక్కడికైతే రారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎన్నికల సభల్లోనే పాల్గొనడానికి నరేంద్ర మోడీ వస్తారు. ఇక్కడ మొత్తం వ్యవహారాల మొత్తాన్ని అమిత్ షా చూస్తున్నారు, జేపీ నడ్డానే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని. కాబట్టి 4-5 తారీఖులో తెలంగాణ పర్యటన ఉంది అంటారు, ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన ఉంది. తెలంగాణకి వెళ్ళొచ్చు. ఒకటి అండి, నరేంద్ర మోడీ నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు ముఖం చూసి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంతవరకు చాలా స్పష్టం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఈ తెలుగుదేశం వాళ్ళతో బీజేపీ వాళ్ళు పొత్తంటే నన్ను చెడు తిట్టులు తిడుతున్నాడు, జుట్లని పడాల్సి వస్తుందని అతనేగా చెప్పింది. కాబట్టి అసలు నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నేషనల్ పాలిటిక్స్ వ్యవహారం, ఎన్డీఏ 400 సీట్లు వ్యవహారం ఎన్నిట్లో తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నారు. అలాగని తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేటువంటిది బీజేపీ ఉద్దేశం కూడా కాదు అనేటువంటిది నా అభిప్రాయం. తెలుగుదేశంతో పొత్తులో ఉండి ధృతరాష్ట్ర కౌగిల్లాగా తెలుగుదేశం పార్టీని ఓడించి ఆ తెలుగుదేశం ప్లేస్ లోకి ఆంధ్రప్రదేశ్ లోకి రావాలి. అది ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరి నేతృత్వంలో తెలుగుదేశం వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకోవాలి. ఇది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి హిడెన్ ఏజెండా బీజేపీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జెండా సభ దిశానిర్దేశం చేయడంలో కొన్ని ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి ఉందని కృష్ణాంజలి గారు అన్నారు. మరోవైపు జనసేన పార్టీ నాయకత్వం వెన్నెముక లేని నాయకత్వంగా మారుతుంది. దీనివల్లనే అంతర్గతంగా కూడా పవన్ కళ్యాణ్ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కృష్ణాంజలి గారు అంటారు. మరోవైపు నుంచి బీజేపీ కూటమిలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. బహుశా అధికారిక ప్రకటనకి మరొక 10 రోజుల సమయం పట్టవచ్చు, కానీ కూటమిలో చేరడం మాత్రం ఖరారైన అంశం అనేది కృష్ణాంజలి గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.